హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పవన్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సంక్రాంతి స్పెషల్ మా ఇంట్లో అయితే అరిసెలు అయితే చేస్తున్నారు. అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఇప్పుడు. ముందుగా అయితే బెల్లం అయితే ఒక బౌల్లో తీసుకొని ఆ పొయ్యి మీద పెట్టి అయితే మరగబెడుతున్నారు. అది పాకం అయ్యే వరకు అలా చేస్తారంట. సో అందుకే దాన్ని అట్లా మరగబెడుతున్నారు. అది ఫుల్గా పాకం అయిపోవాలంట. అది చూడండి, అలా పాకం అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఈలోపు వెళ్ళి మనం మా భోగి మంట ఎంతవరకు వచ్చిందో చూసొద్దాము. మార్నింగ్ వేసింది. మార్నింగ్ అయితే మా భోగి మంట వీడియో అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంకి నేను లెగలేదు, అందుకే వీడియో చేయలేదు. ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈలోపు అరిసెలది ప్రాసెస్. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఈలోపు మా బుడ్డదైతే చూడండి, చేపల కూర అంటే ఇష్టం అనమాట. ఓ చేపల ముళ్ళులు తీసి పెట్టమని చెప్పి అడుగుతుంది. పెట్టేవారు కూడా ఆగట్లేదు, తనే తీసుకొని తినేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా తింటుంది అనమాట. ఈ అరిసెల్లో అయితే పాకం అయిపోయినట్టుంది. బియ్య పిండి అయితే వేస్తున్నారు. అది అలా తిప్పుతూ ఉండాలి అంట, లేకపోతే గడ్డ కట్టేసిద్దంట అక్కడే. సో ఆ పిండి అనేది మొత్తం పాకం అంతా కలవడానికి అట్లా వేసి అయితే తిప్పుతున్నారు. బియ్య పిండి అయితే చాలా ఓపిక కావాలి దీనికైతే. మనలాంటి అయితే అసలు చేయలేరు. వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కాబట్టి చేస్తున్నారనమాట ఓపికగా. అది చాలా తిప్పేటప్పుడంట చేతులు నొప్పి వస్తాయంట. నేను ఒకసారి ట్రై చేశాను, నన్ను తిప్పమన్నారు. కాకపోతే నాకు చేతులు నొప్పి వచ్చి నేను వదిలేశాను లాస్ట్ టైం ఒకసారి. అలా బియ్య పిండి అయితే వేసి తిప్పుతూ ఉంటారనమాట, అది మొత్తం కలిసే వరకు. దీనికి చాలా టైం అయితే పట్టిద్ది. ఫైనల్గా అయితే అది మొత్తం అయితే వేసి కలిపేశారు. ఇప్పుడు మనకైతే అరిసెలు అయితే వేస్తున్నారు. కళాయిలో రెడీ అయిపోయింది ఆ పిండి. ఒక్కొక్కటిగా అట్లాగా మనకైతే ఒక అచ్చులా వేసుకొని అయితే వేస్తున్నారు కళాయిలో దాన్ని. అండ్ ఈ పిండినే సగం అయితే కొబ్బరి బూరెలు కూడా వేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో అందుకే అక్కడ మా ఇంకొత్త అయితే కొబ్బరి మీకు తరుముతుంది, కనిపిస్తూ ఉంటుంది. మా వైఫ్ అయితే ఏ పని చేయలేక హ్యాపీగా కూర్చుంది. ఈయన గుర్తుపట్టారా? లాస్ట్ టైం న్యూ ఇయర్కి మీకు విషెస్ చేసిపోయారు. మా మావయ్య అనమాట. అప్పుడప్పుడు వచ్చి ఇలా సందడి చేస్తూ ఉంటారు ఆయన. ఇలా అరిసెలను అయితే ఫుల్గా ఏగే వరకు అయితే నూనె వేస్తున్నారు. చూడండి, మేకింగ్ ప్రాసెస్ మీకు కనిపిస్తుంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత అరిసెలు టేస్ట్ చూసి నేనైతే మీకు చెప్తాను ఎట్లా ఉన్నాయండి. అది కూడా నాకు ఒక అరిసి ఇచ్చారు తినమని. అదైతే మీకు చెప్తాను నేను ఎట్లా ఉంది ఏంటని తినేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ అరిసెలు అయితే అయినాయి. ప్రస్తుతానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను దాన్ని మొత్తంగా. నేను దాని టేస్ట్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు తిని. ముందైతే కాలిపోతుంది అసలు, చేతిలో వేడివేడి ఇచ్చారు నాకు. సూపర్, చాలా బాగుంది. అదే నేను వేడిగా ఉందన్నమాట, చాలా ముందు కాలిపోతుంది లోపల. అసలు చాలా బాగుంది. అదైతే చాలా బాగుంది అసలు, నాకైతే చాలా బాగా పోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు మనం కొబ్బరి బూరెలు చూస్తున్నాం, సేమ్ అదే ప్రాసెస్ అనమాట, మేకింగ్ ప్రాసెస్ అయితే తురిమిన కొబ్బరి దీనిలో వేసి కలిపారు. ఆ రిమైనింగ్ దాన్ని కూడా సేమ్ అలాగే, కాకపోతే కొంచెం చిన్న సైజులో అయితే చేస్తున్నారు. కొబ్బరి బూరెలు మరి కొంచెం చిన్న సైజులో ఉంటాయి కదా, కొంచెం చిన్నగా అయితే చేస్తున్నారు కొబ్బరి బూరెలకి. సేమ్ మేకింగ్ ప్రాసెస్ రెండు సేమే అంట ఫ్రెండ్స్, నేను అడిగి తెలుసుకున్నాను. కాకపోతే ఏంటంటే దాంట్లో అలా వేడిగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం తురిమిన కొబ్బరిని తీసి వేశారు. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి కొబ్బరి బూరెలు. మనకేంటంటే అరిసెలు అయితే ఉబ్బవు, ఇవైతే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట కొబ్బరి బూరెలు. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో అప్పుడల్లాగా, ఐ మీన్ పూరీలాగా చూడండి ఉబ్బుతున్నాయి. ఈ ప్రాసెస్ అయితే చాలా వెరైటీ కూడా అవుతాయి. మనం ఏదో సింపుల్గా తినేస్తాం, కానీ పాపం వీళ్ళు ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడతారు. మనం సింపుల్గా తినేసి బాగుంది బాగుందని చెప్పేస్తాం అనమాట. వీళ్ళతో పాపం చాలా కష్టపడి చేస్తారు ఇవన్నీ. నేను అప్పటికి చెప్పాను మా అత్త వాళ్ళకి, ఎందుకు ఇంత కష్టం బయట కొందామండి,
కానీ వద్దు మనం చేద్దామని చెప్పి అన్నారు వాళ్ళు. చేస్తున్నారు పాపం, చాలా కష్టపడుతున్నారు. ఎంతైనా పిండి వంటలు అంటే కష్టమే కదా ఫ్రెండ్స్, మీకు తెలియదేముంది. చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో. దాని రౌండ్ షేప్లో తెస్తున్నారు. మళ్ళీ చూడండి ఎలా వేగుతున్నాయి. ఇది కూడా నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. మొత్తం అయిపోయిన తర్వాత పాపం ముందు ఆ పొయ్యి దగ్గర చాలా వేడి అనమాట. వాళ్ళు ఎలాగైనా దాని గురించి తట్టుకొని చేస్తున్నారనమాట. ఇవన్నీ చూద్దాము ఎన్ని అవుతాయి ఏంటి అని చెప్పి. తీసుకుంటున్నాయి అయితే ఫస్ట్ ఏది వేడిగా ఉంది ఏంటి చూస్తున్నా. ఒకటి కాలిందని చెప్పి దాన్ని వదిలేసాను. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందని చెప్పి తీసుకున్నాను. చాలా గట్టిగా ఉంది. ఇన్నైతే అయినాయి ఫ్రెండ్స్. కొబ్బరి బూరలు అండ్ అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నా కొబ్బరి బూర కూడా తిని ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో నేనైతే చెప్తాను మీకు. అలాగే తీసుకున్నాను కొబ్బరి బూరి. ఇప్పుడు దీని టేస్ట్ని చేసి చెప్తాను మీకు. సూపర్, చాలా బాగుంది, నాట్ బ్యాడ్. ఏంటంటే మరి చాలా బాగుంది, నాకు అది బాగా నచ్చింది. సేమ్ కొంచెం మరుసలాగా ఉన్నట్టుంది, కాకపోతే కొంచెం అక్కడక్కడ కొబ్బరి టచ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.